మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ సినిమా వారం రోజుల్లో ₹1 కోటి గ్రాస్ కలెక్షన్లు సాధించడంతో నంద్యాల జిల్లా ప్రతాప్ థియేటర్లో సంబరాలు జరిపారు. చిరంజీవి ఫ్యాన్స్ ప్రెసిడెంట్ లక్ష్మీకాంత్, వైస్ ప్రెసిడెంట్ పసుపులేటి ప్రసాద్ ఆధ్వర్యంలో బాణసంచా పేల్చి కేక్ కట్ చేశారు. సీనియర్ హీరోల్లో 3 సినిమాలకు ₹1 కోటి గ్రాస్ కలెక్షన్ సాధించిన ఘనత మెగాస్టార్ చిరంజీవికే దక్కుతుందని లక్ష్మీకాంత్ అన్నారు. నంద్యాల పట్టణంలో మనశంకర వరప్రసాద్ సినిమా మొదటి 7 రోజుల్లోనే ₹1 కోటి గ్రాస్ సాధించినందుకు ఇవాళ చిరంజీవి ఫ్యాన్స్ మేమంతా కలిసి భారీగా బాణసంచా కాల్చి కేక్ కటింగ్ చేశాము. మాకు అన్ని విధాలు సహకరించిన థియేటర్ యాజమాన్యం ప్రతాప్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. నంద్యాల పట్టణ చలనచిత్ర చరిత్రలో సీనియర్ హీరోలలో ఒక చిరంజీవి గారికి మాత్రమే ₹3 కోటి గ్రాస్ సినిమాలు ఉన్నాయి. 1 సైరా నరసింహారెడ్డి, 2 వాల్తేరి వీరయ్య, 3 మనశంకర వరప్రసాద్ గారు. జై చిరంజీవి. లక్ష్మీకాంత్ అన్న ఆధ్వర్యంలో, ప్రసాద్ అన్న ఆధ్వర్యంలో చిరంజీవి ఫ్యాన్స్ తరఫున బాగా హంగామా చేయడం కానీ, బాణసంచ పేల్చడం కానీ, సినిమా పడినప్పటి నుంచి హంగామా ఎట్లా ఏం కదా అనేది మొత్తం చూసుకొని ఏం ఇబ్బంది లేకుండా అన్ని బాగా చేసుకుంటా మాకు అన్ని రకాలుగా సహకరిస్తున్న ప్రతాప్ థియేటర్ యాజమాన్యం ప్రతాప్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. నెక్స్ట్ మార్చి 27 పెద్ది రిలీజ్ సందర్భంగా మరో సినిమా ఏప్రిల్లో ఉస్తాద్ భగత్ సింగ్ ఇలాంటి విజయాలే ఘన విజయాలు సాధిస్తాయని 2026 అంటేనే మెగా సంబరాల సినిమాలని అందరికీ తెలియపరుస్తున్నాం. నంద్యాల పట్టణంలో మనశంకర